హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహి సాఫ్ట్వేర్ బ్లాగ్స్. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని. నేను మీ మహి సాఫ్ట్వేర్ అబ్బాయి. సో ఐఎమ్ ఏ వర్కింగ్ ఆన్ ద అర్జున్ వెబ్ సొల్యూషన్స్ యాజ్ ఏ డెవలపర్, .NET డెవలపర్. సో ఐ హ్యావ్ ఏ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ .NET ఫుల్ స్టాక్. సో నేనైతే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నానో వాళ్ళైతే డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ షేర్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ దట్. అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. సో ఐ ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ చేంజ్ మై వర్డ్స్ ఆల్సో ఎవ్రీథింగ్. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఏంటి వీడియో అంటే పవర్ బి ఇది వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కోర్స్. సో పవర్ బి నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజెంట్ అయితే కాల్స్ లేవు, బట్ ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉంది? వాళ్ళ ఫ్యూచర్లో ఏదైనా ఉంటుందా? ప్రజెంట్ కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. బట్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అలా ఎలా అండ్ మూవ్ ఆన్ అవ్వడం బెస్టా, లేకుంటే అలాగే ఉండడం, ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయడం బెస్ట్ అని ఒక క్లారిఫికేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను. సో నేను బయట నుంచి సీనియర్స్ పర్సన్స్ పవర్ బి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ నుంచి తెలుసుకున్న నుంచి చిన్న చిన్న గైడెన్స్ మన నుంచి గ్యాదర్ చేస్తాను. అంతా కూడా మీకు ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళందరి నుంచి తెలుసుకున్నది ఏంటంటే ప్రజెంట్ కాంపిటీషన్ హెవీగా ఉంది. 100+ జాబ్స్లో ఉంటే వాళ్ళకి అప్లికేషన్స్ మాత్రం 1000+ వస్తున్నాయి. లైక్ 100 జాబ్స్ ఉంటే దానికి అరౌండ్ 5000+ జాబ్ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్ వాట్ ఎవర్, అందరికి కూడా ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ టైంలో ఫ్రెషర్స్ అంటే చాలా అసలు వాళ్ళకి దొరకడమే కష్టం. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా కాంపిటీషన్ అయిపోయింది. సో ప్రజెంట్ ఏంటి అంటే ఈ పవర్ బిల్ ఎందుకు కాంపిటీషన్ పెరిగిపోయింది. సో లైక్ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో చూసుకున్నట్లయితే అక్కడ యూఎస్లో ఎలా ఉంటుందంటే పవర్ బి ఎస్క్యూఎల్ నేర్చుకుని ఉంటారు. వాళ్ళు వాటి మీదనే ట్రైనింగ్ ఇస్తారు, వాటి మీద జాబ్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ. సో దాని మీద అవగాహన ఉంటుంది, దాని మీద వర్క్ ఉంటుంది. కాంపిటీషన్ మరి అంత హెవీగా ఉంటుంది, అక్కడ హెవీగా ఉండదు. సో అలా బెస్ట్ అక్కడ యూఎస్లో ఆ విధంగా ఉంది. బట్ కమ్ టు ద ఇండియా వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అనేది హెవీ బికాస్ ఆఫ్ పాపులేషన్. ఇండియాలో అరౌండ్ 140 crores పాపులేషన్ కాబట్టి, అండ్ మన అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఎవ్రీ పర్సన్ వచ్చేస్తున్నారు. సాఫ్ట్వేర్ అని వచ్చేస్తున్నారు. డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ మెంబర్స్ జస్ట్ హీ థింకింగ్ అబౌట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్. కార్పొరేట్ కంపెనీస్కి వచ్చేసేయాలి, జాబ్ కొట్టాలి సాఫ్ట్వేర్గా, అది ఫిక్స్ అయ్యి వచ్చేస్తుంది. బట్ దానివల్లే కాంపిటీషన్ పెరిగిపోయింది. సో పవర్ బిఐలో ఎలా ఉంది, మరి సిచ్యువేషన్ ఏంటి మరి ప్రజెంట్? సో కమ్ టు ద మై అడ్వైస్ అండ్ సీనియర్ అడ్వైస్ తీసుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది వచ్చేస్తున్నారు పవర్ బి ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ పవర్ బి ఎస్క్యూఎల్ అని అంటారు. మరి ఇంకోళ్ళు ఏమంటున్నారంటే ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ పవర్ బి ఎస్క్యూఎల్ అండ్ ఏడిబి మీన్స్ డిఫరెంట్ కోర్స్. పవర్ బిలో డిఫరెంట్ కోర్స్ ఉంటాయి అన్నమాట. అందులో దాని మీద నాకు ఒక అవగాహన ఉంది మరి అని ఇంకో పర్సన్ వస్తుంది. ఒక పర్సన్ పవర్ బి ఎస్క్యూఎల్ నేర్చుకొని వస్తున్నాడు, నాకు గుడ్ నాలెడ్జ్. మరి ఇంకో పర్సన్ ఏమొస్తుంది, నా పవర్ బి ఎస్క్యూఎల్తో పాటు ఏడిబి దాని మీద కూడా ఒక మంచి అవగాహన ఉంది అని ఆ పర్సన్ కూడా వస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఎవరికి జాబ్స్ ఇవ్వాలో కూడా చాలా టైట్ పొజిషన్లో ఉంది. సో నేనేమంటున్నాను అంటే కమ్ టు ద మై పాయింట్, వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ దట్ just move on to development courses. You learn first development courses. Don't think about competition చాలా ఉంది. జస్ట్ మూవ్ ఆన్ డెవలప్మెంట్ కోర్సెస్, వాట్ ఎవర్ జావా, .NET, వాట్ ఎవర్ ఏదైనా సరే డెవలప్మెంట్ కోసం మూవ్ అవ్వండి. అక్కడనే ఆగిపోకండి. యూ హ్యావ్ ఆల్రెడీ గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ పవర్ బి. ఓకే, జస్ట్ స్టే. మన టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మూవ్ చేసుకోవచ్చు. బట్ దాని మీద కూర్చుంటే వేస్ట్ ఆఫ్ ద టైం. What I'm saying here, move on to the competition to heavy in Power BI. Less the jobs and competition heavy. Totally, I'm totally here. What here to doing? Just I'm telling to you, move on to the development courses. Whatever you Java, DevOps and Cloud and .NET. Whatever courses you have to choose. ప్రజెంట్ ఉన్న మనకు లేదు బాగుంది డెవలప్మెంట్ కోర్సెస్ అని చూస్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోండి. డోంట్ వేస్ట్ ద టైం, డోంట్ స్టే హియర్. ఓకే, ఇక్కడే వెయిట్ చేయకండి, ఇక్కడే ఉండకండి. డెవలప్మెంట్ కోర్సెస్కి మూవ్ అవ్వండి. అలా అయితే ఒక బెస్ట్గా ఏదో ఒక దానిలో మూవ్ ఆన్ అవ్వచ్చు.
మేబీ మీరు డెవలప్మెంట్ కోర్సెస్ ట్రైనింగ్లో ఉన్నాడు, పవర్ బి ఏదైనా ఇంటర్వ్యూ వస్తే యూ కెన్ అటెండ్, మేబీ అటెండ్ అవ్వచ్చు కదా. జస్ట్ ఇక్కడ మూవ్ అయితే డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకోలేము. సో వాట్ ఐమ్ హియర్, సో ప్లీజ్ మూవ్ ఆన్ టు ద డెవలప్మెంట్ కోర్సెస్. యూ లర్న్ ఫస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఎక్స్పీరియన్స్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రెషర్స్ జస్ట్ ఓకే. సో ఇదే అనమాట, జస్ట్ నేను చాలామంది అవగాహన తీసుకున్నాను, నేను ఒక మంచి ప్రిపరేషన్తో తీసుకొని గైడెన్స్ తీసుకొని కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మీరు తీసుకుంటే బెస్ట్ అనేది ఒక మంచి నా ఇంటెన్షన్. ఓకే, సో దిస్ ఈజ్ యూస్ఫుల్ అయింది అనుకుంటాం ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.